తమిళనాట ఆయన ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రతిభ ఉండి అవకాశాలు అందుకోలేని యువతకు తనో దిక్సూచి. ఆయనే విళుపురం జిల్లా వాసి టి శివరాజ్. స్వయం కృషితో పోలీసు అధికారి అయ్యారు. తనలా కష్టపడే గ్రామీణ యువతకు స్వగ్రామం కప్పూరులో పోటీ పరీక్షల కోచింగ్ అకాడమీని నెలకొల్పారు. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది అభ్యర్థులు ఉపాధి అవకాశాలతో కొత్త జీవితాలు నిర్మించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లాలో చిన్న పల్లెటూరు కప్పూరు ఓ నిశ్శబ్ద విప్లవానికి కేంద్ర బిందువైంది. మనుషులంటే మమకారంతో 4 పదుల వయస్సున్న హెడ్ కానిస్టేబుల్ టి శివరాజ్ తన స్వగ్రామంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ పేద విద్యార్థులపై దృష్టి పెట్టారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణనిచ్చి వారి జీవిత గమనాన్నే మార్చారు. పుదియ శిరగుగల్ పేరుతో ఓ కోచింగ్ అకాడమీని నెలకొల్పారు. పుదియ శిరగుగల్ అంటే కొత్త రెక్కలు అని అర్థం. పేద విద్యార్థుల భవితకు కొత్త రెక్కలు తొడుగుతూ శివరాజ్ ఈ అకాడమీని నిర్వహిస్తున్నారు. ஏன் புதிய சிறகுகள் என்ற பெயரை வைக்க வேண்டும் என்றால், గౌతమ బుద్ధుడి మాటల ప్రేరణతో పుదియా సిరుగల్ ఈ పేరు పెట్టాం. నీవు పైకి ఎగరాలనుకుంటే నిన్ను కిందికి లాగే ప్రతీదీ వదులుకోవాలి అనే బౌద్ధ సూక్తికి ఈ పేరు ప్రతీక. అజ్ఞానాన్ని విడిచి ప్రేమ, జ్ఞానం, తర్కాన్ని ప్రగతికి కొత్త రెక్కలుగా స్వీకరించటమని అర్థం. புதிய சிறகுகள் மீறாத நெஞ்சம் வீழாத வாழ்வு என்ற பெயரை நான் வைத்தேன். పుదియ శిరగుగల్ వ్యవస్థాపకుడు శివరాజ్ కప్పూరులో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు తన గ్రామం మీదుగా వెళ్లే పోలీసులను చూసి బాల శివరాజ్ తను పోలీసు కావాలనుకున్నాడు. కమ్ముకున్న కష్టాలు ఏమీ చెయ్యలేకపోయాయి. నమ్ముకున్న ఆశయమే ముందుకు నడిపించింది. పేరెంట్స్ ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేశారు. కంటి నిండా కలలున్నాయి, జేబులో మాత్రం డబ్బు లేదు. ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో స్వయం కృషితో 2008లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు రాశారు. ఎంపికై పోలీసు ఉద్యోగంలో చేరారు. புதிய சிறகுகள் ஐஏஎஸ் அகாடமி మా స్వస్థలం విళుపురం జిల్లా కప్పూరు గ్రామం. ఇక్కడి పుదియ సిరుగుగల్ కోచింగ్ అకాడమీ వ్యవస్థాపకుణ్ణి. ఇది ఏర్పాటై 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు బాగా నడుస్తోంది. అన్నట్లు నేను విళుపురం డిగ్రీ కళాశాలలో BA ఎకనామిక్స్ చేశాను. చెన్నై వివేకానంద కళాశాలలో MA ఎకనామిక్స్ పూర్తయింది. ప్రభుత్వ సేవల్లో చేరే ఆశయంతో పోటీ పరీక్షలు రాశాను. 2008లో ఎంపికయ్యాను. 2009లో తమిళనాడు ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. 2009ஆம் ஆண்டு பணியில் சேர்ந்தேன். ఆయనకు 2010లో మేల్మరువత్తూరులో పోస్టింగ్ ఇచ్చారు. తనలాగే పేద విద్యార్థులు ప్రభుత్వోద్యోగాలు సాధించాలన్నది శివరాజ్ ఆకాంక్ష. అందువల్ల తీరిక వేళల్లో గ్రామాల్లో తిరిగి అలాంటి విద్యార్థులను ఒప్పించారు. 33 మందికి శిక్షణ ఇవ్వగా అందరూ ఎంపికయ్యారు. 2015లో బదిలీపై స్వగ్రామం వచ్చారు. ఆశయం ఆగిపోలేదు, శిక్షణ నిలిచిపోలేదు. సొంత డబ్బు 10,000 రూపాయలు వెచ్చించి తన 2.5 ఎకరాల పొలంలో కోచింగ్ అకాడమీని స్థాపించారు. మౌఖిక ప్రచారం, పర్యటనలు, ఉచిత భోజన వసతి కల్పనతో క్రమేణా విద్యార్థుల చేరిక పెరిగింది. అకాడమీ నేడు ఒక విజ్ఞాన కేంద్రంగా అవతరించింది. పోటీ పరీక్షలలో ఆశావహ అభ్యర్థుల కలలను సాకారం చేస్తోంది. పుదియ సిరగుగల్ ఐఏఎస్ అకాడమీ విళుపూర్. మాది విళుపురం. ఈ అకాడమీలో చేరటం నా జీవితాన్నే మార్చివేసింది. వీరిస్తున్న ఉచిత శిక్షణతో ఎందరెందరో ప్రయోజనం పొందారు. ఇక్కడ జిమ్ ఉంది, స్మార్ట్ క్లాస్ రూమ్లు, రన్నింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఫోటోటైప్ కంపోజింగ్, డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి శ్రేయస్సు కోసం తీసుకునే వ్యక్తిగత శ్రద్ధ బాగుంది. சொல்லித்தராங்க. స్మార్ట్ క్లాస్ వసతియోட எங்களுக்கு சொல்லித்தராங்க. కోచింగ్ అకాడమీలో విద్యార్థుల దినచర్య ఉదయం వ్యాయామంతో ఆరంభమవుతుంది. కేంద్రంలో కార్యకలాపాలు రాత్రి 10 దాకా కొనసాగుతాయి. గణితం, తమిళం, సైన్స్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు నేర్పుతారు. నిరంతర ప్రక్రియగా సాగే శిక్షణలో అన్న శివరాజ్కి తమ్ముడు, చెల్లెలు, భార్య సహకరిస్తున్నారు. సత్యరాజ్ వ్యాయామం చేయిస్తారు. అభ్యర్థులకు ఇక్కడ కంప్యూటర్ తరగతులున్నాయి. వేతన కూలీల బిడ్డల దగ్గర నయా పైసా తీసుకోకుండా ఉచిత భోజన వసతి కల్పనతో శిక్షణ ఇస్తున్నారు.
வருங்காலங்களில் மனிதம் செழித்து வழங்கும். దశాబ్ద కాలం నుంచి మా అకాడమీ కులమత భేదాలు లేని సామాజిక ఐక్యతాభావాలతో నిర్వహిస్తున్నాం. తమ్ముడు సత్యరాజ్, చెల్లెలు జీవిత, అమ్మ జయలక్ష్మి, భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఎంతో అండగా ఉన్నారు. இந்த இளைஞர்களுக்கு பயிற்சி அளிக்க வேண்டும், நீங்கள் தாராளமாக செய்யுங்கள் என்று சொன்னார்கள். పుదియ సిరగుగల్ అకాడమీలో శివరాజ్ శిక్షణ కంటే అభ్యర్థుల వ్యక్తిత్వ వికాసంపై ఎక్కువ దృష్టి పెట్టారు. నీతి నిజాయితీలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. 2019లో మణికంఠ అనే మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోలీస్ ఆఫీసర్ అయ్యారు. అలా అనేక విభాగాల్లో నేటిదాకా 400 మంది అభ్యర్థులు శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలను అందుకున్నారు. என்னால் முடியாது என்று நினைப்பவர்களுக்கு இங்கே வந்தால் முடியும் என்ற தன்னம்பிக்கை ஏற்படுத்தி మేము అందిస్తున్న శిక్షణ దిశానిర్దేశం లేని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రాయటంలో ఇబ్బంది పడుతున్న వారికి శాస్త్రీయ పద్ధతుల్లో బోధిస్తున్నాం. నేటిదాకా ఇక్కడ శిక్షణ తీసుకున్న 400 మంది అభ్యర్థులు తమిళనాడు పోలీసు విభాగం, ఆదాయ పన్ను విభాగం, భారతీయ రైల్వేలు తదితర శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. உள்ளிட்ட பல துறைகளில் நம் பயிற்சி மையத்தில் படித்த மாணவர்கள் பணியாற்றுகிறார்கள். హెడ్ కానిస్టేబుల్ శివరాజ్ పోలీసు అధికారిగా రోజు 63 మంది విద్యార్థులకు శిక్షణతో దిశానిర్దేశం చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లుగా చూడాలన్న ఆశయంతో చరిత్ర రాస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యధికంగా ఎంపికవ్వాలని, తన సేవలు మరింత విస్తరించాలని భావిస్తున్నారు. வருங்கால இளைய தலைமுறைக்கு சாதி மதம் இன மொழி இல்லாத ఈ దేశంలో కుల, మత, జాతి, భాషా భేదాలు లేని నవతరాన్ని తయారు చేయాలని నా అభిమతం. ఈ అభిప్రాయాల్ని పేరెంట్స్తో పంచుకుంటే వారు సంతోషంగా అంగీకరించారు. తమ కష్టార్జితమైన 2.5 ఎకరాల సాగు భూమిని విరాళంగా అందించారు. ఈ క్రమంలో ఈ అకాడమీ స్థాపనకు వీలు కుదిరింది. பன்முகம் அடைந்து இன்று வெளிச்சமாகி விருட்சத்தோடு நின்று கொண்டிருக்கிறது.